ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఆ సాయినాథుని కరుణా కటాక్షములు మనపై అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మోక్షద్వారం మన బాబావారేనండి. మన ముందు ఉన్నది అజ్ఞానం అనే అంధకారం. అయితే ఆ చీకటి నుండి వెలుగులోనికి మన జీవన ప్రయాణం సాగాలి అంటే చిమ్మ చీకటి నుండి ప్రకాశవంతమైన వెలుగులోకి ప్రవేశించితేనే కదా. మనను త్రికరణ శుద్ధిగా బాబావారిని మనం నమ్మితే మన ప్రారబ్ధ కర్మను కూడానండి బాబావారు తన ప్రేమ, దయ, అనుగ్రహం అనే అగ్నులలో దగ్ధం చేసేస్తారు. జ్ఞానము అనే కాంతి పదంలో పయనించి బాబావారు ఆయన ద్వారం నుండి పరమాత్మలో ఐక్యం అవటమేనండి మోక్షం. బాబావారు ఈ మోక్ష ప్రాప్తికి తానే ద్వారంగా ఉన్నారు. కర్తృత్వ భావాన్ని వీడి సర్వసమర్పణ భావంతో బాబావారిని సేవించే వారికి ఆ మార్గంలో నడవటం సులువే అవుతుంది. బాబా హృదయద్వారం నిజమైన భక్తుల కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది అని మనకు తెలుసు. అయితే మనం చేయాల్సింది ఏంటి? అంతా బాబా మన కోసం తన హృదయద్వారాన్ని తెరిచి ఉంచారు అని గ్రహించితే నమ్మకంతో ఆ ద్వారం గుండా పోయి బాబావారి పద సన్నిధిలో చేరి ఆయన ప్రేమ ఆలింగనంలో ఒదిగిపోతాం. బాబావారి సన్నిధిలో మనకు పూర్తి రక్షణ వస్తుంది కదా, లభ్యమవుతుంది. అప్పుడు కైవల్యం అనే ప్రాంగణంలో మనం స్థానం పొందామన్నమాటే. ఈ చరాచర జగమంతటా బాబావారిని చూడగలిగిన ఆత్మజ్ఞానం కలిగిన నాడు ఇక నా ద్వారం నుండి మనకు స్వాతం లభించేస్తుందన్నమాట. దారిలో ప్రయాణిస్తే గమ్యం చేరుతాము. అది లోకంలో సామాన్య విషయం, అవును కదా. ఏముంది, మనం సరిగ్గా ప్రయాణం చేస్తే సరైన దారి చేరతాం కదా. దారి గమ్యము ఒకటి కావండి. కానీ బాబా విషయం వేరు. చేరవలసిన గమ్యమైన ముక్తికి చేర్చే దారి కూడా, దాని ద్వారం కూడా బాబావారే. బాబాయే మోక్ష ద్వారము. ఆ ద్వారం గుండా వెళ్ళటము అంటే పరమాత్మను చేరటమే కదా. మరి ఇదే కదా బాబావారు మనకు సంబంధించిన అద్భుతమైన రహస్యం. అంతా దీనిలోనే దాగి ఉంది. దీనిని మరలా మీరు ఒకసారి మననం చేయండి. మనం మాట్లాడుకున్న విషయాన్ని ఒకసారి ఇది ఏంటంటే ఆత్మజ్ఞానం కదా. ఇది అంత సులువుగా ఒకసారికి అర్థమయ్యేది కాదనమాట. మరలా ఏంటి అని ఆ విషయాన్ని మనం తర్కించుకుంటూ ఆలోచించితే దాన్ని విషయం బాబావారే మనకు స్ఫురణకు తెప్పిస్తారు. అయితే నాకు ఇదంతా ఒక ఆత్మజ్ఞానము అని, బాబావారి మోక్ష ద్వారం ఎన్ని అంటే భగవాన్ రమణ మహర్షి మాట్లాడిన ఆ విషయం గుర్తొస్తుందండి. అదేంటంటే రమణ భగవాన్ గురించిన చిన్న విషయం తెలుసుకునే మనం ఈ ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి భగవాన్ అంట తల్లి ఆచారాలను కోపగించి వారి తల్లిని మందలించేవారంట. అలగమ్మ బాధపడేవారంట ఆవిడ. భక్తులు భగవాన్తో అమ్మ ఏడుస్తున్నా మాట్లాడరా అని అనగా భగవాను భక్తులతో ఏడవని, ఎంత ఏడిస్తే నాకు అంత సంతోషం, ఇంకా ఎంత ఏడవాలో అని అనేవారంటండి. భగవాన్ తన తల్లిపై ఆ విధంగా ప్రవర్తించుటకు గల కారణం ఏంటి అంటే తల్లిలో మార్పు రావాలనే తప్ప వారు తల్లిని బాధ పెట్టడం కొరకు కాదు.
బహుశా వారి ఉద్దేశము మడి, ఆచారము, మైల ఇవి మనం కొనేవే కదా. బ్రాహ్మణుడు, శూద్రుడు, మాలవాడు మొదలగు భేదభావములు మనను కల్పించుకుని చూస్తున్నవే. నిజానికి ప్రతి జీవుడు దేవుడే ఆ భగవంతుని చూడకుండా పై రూపాలను చూస్తూ ఆ రూపాలకు నామం పెట్టుకుని పిలుస్తూ అజ్ఞానంతో ప్రవర్తించుచున్నాము. కావుననే భగవాన్ ఆ చీకటి ముసుగును తొలగించడానికి చివరకు తన తల్లి అయినను లెక్కించకుండా తల్లిలో మార్పు రావాలి అనేది ఆమెకు భగవాన్ బోధ తెలుసుకోవాలని, ఆమెలోని అహంకారము, మమకారము తొలగించుటకు ఆడిన నాటకమే అది. తల్లి అలగమ్మ నిర్యాణము. అయితే ఆవిడ నిర్యాణం అయిన రోజంట భగవాన్ తన తల్లి తన జీవితం ఇంకా 2-3 నెలలు ఉంది అనగా వ్యాధి ఎక్కువైపోయి వారి ఆరోగ్యం పాడైపోయిందంట. ఎన్ని మందులు వాడినా సరే అసలు ఉపయోగం లేకుండా పోయిందంట. భగవాన్ ఆమెను చివరి గడియలు వచ్చినవి అని గమనించి తల్లి వద్ద ఎక్కువసేపు ఉండి ఆమెకు ఆత్మబోధ చేశారంట. రోజు ఆత్మబోధ చేసేవారంట. 19/5/1912 భగవాన్ తన శిష్యులతో సహా ఎవ్వరు భోజనం చేయలేదంట. తల్లికి అంత్యకాలము సమీపించినది అని భగవాన్ గ్రహించి ఉదయం నుండి కూడా వారు తల్లి దగ్గరే కూర్చుని ఉన్నారంట. వారు తమ తల్లి హృదయంపై భగవాన్ కుడి చేతిని మరియు భగవాన్ తమ ఎడమ చేతిని తల్లి శిరస్సుపై ఉంచి మౌనంగా తల్లినే చూస్తూ ఆనాటి రాత్రి అమ్మపై నుండి సుమారు 8 గంటలకు భగవాన్ వారి చేతులను తీసి అమ్మ ఇప్పుడు మోక్షంలో ఉంది అని అన్నారంట. భగవాన్ వారి హస్తము ద్వారా భగవాన్లోని ఆత్మశక్తిని వారి తల్లిలోనికి ప్రవేశపెట్టారు. వారి తల్లి పూర్వజన్మ వాసనలు ఈ జన్మకు కారణంగా ఉన్నాయి కాబట్టే భగవాన్ తనలోని ఆత్మశక్తితో తల్లిలోని వాసనలన్నీ భస్మం చేసేసి విముక్తిని అవన్నీ ధ్వంసమైపోయినాయి అంట. విముక్తి పొందారంట. భగవాన్ వారి తల్లి నిర్యాణము జరిగినది తెలుసుకుని మామూలుగా అక్కడి నుంచి లేచి ఎటువంటి చింత కూడా పడకుండా వారి శిష్యులతో మనకు మైలు లేదు, మనం ఇంకా భోజనం చేయవచ్చు అని అన్నారు. భగవాన్ తల్లి మరణించినప్పటికి కూడా వారు తమ నిశ్చల స్థితిని చెదరకుండా మామూలు వాని వలె యథాతథంగా భోజనం చేసి పైకి వెళ్ళిపోయి మైలు లేదు అని అన్నారు. వారు పరిపూర్ణ జ్ఞానులు, మహర్షులు, పూర్తిగా ఆత్మబోధ తెలిసిన వారు కనుకనే శరీరంతో బంధము లేని వారు కావుననే వారి తల్లి మరణించినప్పటికీ శరీరానికి అతీతులుగా ఉండి వారికి ఎటువంటి సంబంధం లేని వారుగా ప్రవర్తించి అటువంటి స్థితిలో ఉన్న భగవానునికి ఇక మైల ఏమిటి? మనము కూడా నిజంగా భగవాన్ను అనన్య శరణాగతి అయినచో ఆ ధైర్యాన్ని మనము తెచ్చుకొని మనవారు ఎవరైనా సరే తను చాలించారనుకోండి, ఆత్మావలోకన కలిగి ఎటువంటి దుఃఖము పొందుకోకుండా గీతలో కనుక మనకి కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, అదే కదా చెప్పింది. మరి మన బాబా వారు కూడా మనం బాబా వారి పారాయణం చేస్తున్నాం, అవన్నీ అంతా ఆత్మకు సంబంధించిందే కదండి. అదంతా మనం చదువుకుంటాము, వింటాము, అంతే, మళ్ళీ మర్చిపోతాము. కానీ బాబావారు మనని ఎప్పుడు మరుపురారు కాబట్టి ఆయన ప్రతిసారి మనకి గుర్తు చేస్తూ ఆయన మార్గంలోనే మనం నడిపించుకుంటున్నారు. కాబట్టి అది కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన, బాబా వారు చెప్పిన నశించేది శరీరమే కానీ ఆత్మకు చావు లేదు. అందుకని మనం ఆ స్థితికి ఎదగాలి, సాధన చేయాలి, అభ్యాసం చేయాలి, వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. కావున ఆ భగవానాన్ని మనం కూడా శరణు వేడుతూ ఈరోజు మనం పారాయణ స్టార్ట్ చేసుకుందాం. పారాయణ దుఃఖ హేతువులకు వ్యక్తిత్వపు
పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగరంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ. అన్ని జీవుల్లోనూ భగవంతున్నే చూసేవారంట మన బాబావారు. వారికి సుఖాలలో ఆనందం లేదు, దుఃఖాలలో శోకము లేదు. రాజును పేదను సమానంగా చూడడం సామాన్య విషయమా? తమ కనుసైగతో క్షణంలో నిరుపేదను మహారాజుగా మార్చగల సాయి జోలి పుచ్చుకుని గడప గడపకు తిరిగేవారు. వారు ఎవరింటికి వెళ్ళి బిచ్చగాని వలె అమ్మాయి రొట్టె ముక్క తెచ్చిపెట్టు అని తమ చేయి చాచేవారు. వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా, రెండవ చేతిలో జోలి తగిలించుకొని ప్రతిరోజు స్వయం నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్ళేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలచని పదార్థాలను జనులు రేకు డబ్బాలో పోసేవారు. వారి భోజన కౌతుకాన్ని చూడండి. అన్నమును రొట్టెను బాబా జోలిలో వేయించుకునేవారు. పలచని పదార్థాలను డబ్బాలో వేయించుకునేవారు. వారి జిహ్వకు రుచిని గ్రహించాలన్న ఆశ లేదు. ఇక మనసులో వేరువేరు పదార్థాల రుచిని తీసుకోవాలన్న లాలస ఎందుకుంటుంది? తమ జోలిలో యాదృచ్ఛికంగా పడిన వానిని సేవించి తృప్తి పడేవారు. ఇవి రుచికరం, అవి అరుచికరం అని వారి జిహ్వ ఎరుగదు. వారు ప్రతిరోజు పగలు భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళేవారు. దానితో కడుపు నింపుకుని సంతుష్టులయ్యేవారు. అదైనా నియమంగానా? తమ ఇచ్ఛానుసారం ఒకప్పుడు ఒకే రోజు 12 మార్లు భిక్షకు ఊళ్ళోకి వెళ్ళేవారు. ఇలా తెచ్చిన అన్నాన్ని మసీదులో పెట్టి మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా ఎప్పుడు వాటిని తరిమేవారు కాదు. మసీదు ప్రాంగణాన్ని చిమ్మే స్త్రీ కూడా 10-12 రొట్టెలను తన ఇంటికి తీసుకువెళ్ళేది. ఆమెను ఎప్పుడు వారించేవారు కాదు. కుక్కలను, పిల్లులను కలలో కూడా తరమడం ఎరుగని వారు పేదలను, దుర్బరులను అడ్డగిస్తారా? కాదు. కుక్కలను, పిల్లలను వారి జీవితం ధన్యం. మొదట్లో వారు పిచ్చి ఫకీరు అనే ప్రజలలో ప్రసిద్ధి అయ్యారు. రొట్టె ముక్కలను అడుక్కొని పొట్ట నింపుకునే వారిలోని గొప్పతనం ఎలా కనిపిస్తుంది? ఫకీరు అయినా వారు ఉదార స్వరూపులు, ప్రేమమూర్తులు, ఏమి ఆపేక్షించని వారు. పైకి చంచలంగా కనిపించిన అంతరంగంలో నిశ్చలంగా ఉండేవారు. వారి ప్రవర్తన అంతుపట్టనిది. షిరిడీ కుగ్రామంలో ఉదార స్వభావం కల భాగ్యవంతులు ఉండేవారు. వారు బాబాను మహాత్మునిగా భావించేవారు. తాత్యాకోతే తల్లి బాయిజాబాయి రొట్టెల బుట్టను తలపై పెట్టుకుని మధ్యాహ్నం అడవిలోనికి వెళ్ళేది. మైళ్ళు నడిచి చెట్లు పొదలు దాటుకుంటూ వెళ్ళి పిచ్చి ఫకీరును వెదికి పట్టుకుని వారి పాదాలపై పడేది. ఆమెది ఎంతటి ఉత్తమ స్వభావం! మధ్యాహ్నం, సాయంత్రం అరణ్యానికి వెళ్ళి బాబాకు రొట్టె కూర పెట్టేది. ఆమె యొక్క తపస్సును బాబా జీవితాంతం మర్చిపోలేదు. దానికి గుర్తుగా ఆమె పుత్రునికి మేలు చేశారు. ఆమెకు, ఆమె భర్తకులిద్దరికీ ఫకీరు చరణాల యందు దృఢమైన భక్తి. ఆ ఉభయులకు ఫకీరే దేవుడు, భగవంతుడు. భక్తిభావం ఉన్నవారికే చెందుతాడు. ఫకీరు బాబా ధ్యాన మగ్నుడై ఉండగా బాయిజాబాయి ఆకు వేసి బుట్టలోని అన్నం వడ్డించి పట్టుదలగా తినిపించేది. రాజవైభవం కంటే పేదరికం శ్రేష్టం. ఎల్లకాలము నిలకడగా ఉండేది పేదరికమే. భాగ్యం క్షణభంగరం అని బాబా ఎప్పుడు చెప్పేవారు. తరువాత బాబా అడవులను వదిలి ఊర్లోకి వచ్చి ఉంటూ మసీదులో అన్నం తిననారంభించారు. ఆ తల్లి శ్రమను తొలగించారు. ఆ దంపతులు పాటించిన నియమాన్ని వారి తరువాత తాత్య కూడా అట్లాగే పాటించాడు. సత్పురుషులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో ఎప్పుడు వాసుదేవుడు ఉంటాడు. ఆ సత్పురుషులతో సమాగమ సౌభాగ్యాన్ని పొందిన భక్తులు ధన్యులు. తాత్య మహాభాగ్యవంతుడు. మహల్సాపతి కూడా గొప్ప పుణ్యాత్ముడు. వీరిద్దరూ బాబా యొక్క సమాగమ గౌరవాన్ని సమానంగా అనుభవించారు. తాత్య మరియు మహల్సాపతి మసీదులో శయనించేవారు. బాబాకు కూడా వీరిద్దరిపైన సమానంగా అనుపమానమైన ప్రేమ. వీరు తూర్పు, పడమర, ఉత్తరం 3 దిక్కులలో 3 తలలు వంచి మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా పక్కలు పరుచుకుని కథలు, కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి కునుకు వస్తే రెండో వారు లేపేవారు. తాత్య గుర్రు పెడితే బాబా అతనిని అటు ఇటు దొర్లించి అతని తల పట్టుకుని ఒత్తుతూ వెంటనే లేపేవారు.
మహల్సాపతితో కొలిసి బాబా తాత్యాను గట్టిగా పట్టుకుని అతని కాళ్ళు పట్టేవారు, అతని వీపును కూడా మర్దించేవారు. ఈ విధమైన అనుబంధంతో తాత్య 14 సంవత్సరాలు బాబాతో మసీదులో నిద్రించాడు. భాగ్యవంతమైన ఆ రోజులు గడిచిపోయినాయి. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి. తల్లిదండ్రులను ఇంటి వద్ద వదిలి బాబాపై ప్రీతితో మసీదులో సేనించిన తాత్యాకు గల ప్రేమను ఎలా తోచగలం? అతనిపై నున్న బాబా కృపను ఎవరు విలువ కట్టగలరు? తండ్రి చనిపోయిన తరువాత తాత్య సంసారంలో పడ్డాడు. ఇంటికి యజమాని మరియు గృహస్థుడై ఇంట్లోనే ఉంచేవాడు. ఇటువంటి భక్తులకు మరియు శ్రద్ధానిష్టలు ఉన్నవారికి సాయి యొక్క అనుభవాలు ఆహ్వానించకుండానే కలుగుతాయి. ఇది భక్తులకు చమత్కారాన్ని కలిగిస్తుంది. రహతాలో కుశాల్ చందు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబా భక్తుడు, ధనవంతుడు, ఆ ఊరి షావుకారు. బాబాకు ప్రసిద్ధ గణపతి కోతే పాటిల్ పైనున్నంత ప్రేమ కుశాల్ చందు పినతండ్రి పైన కూడా ఉండేది. మార్వాడి జాతివాడైనా అతనికి బాబాపై చాలా అభిమానం. ఈ ఇద్దరు తరచూ ప్రీతిగా కలుసుకునేవారు. కొంతకాలానికి దైవేచ్ఛతో పెద్ద సేటు చనిపోయాడు. అయినా బాబా అతనిని మరచిపోలేదు. పైగా ఆ ప్రేమ రెండింతలయ్యింది. తరువాత కుశాల్ చంద్ పైన బాబా ప్రేమ పెరుగుతూనే ఉండేది. బాబా తమ జీవితంతో అహర్నిశలు అతని బాగోగులను కనిపెట్టుతూ ఉండేవారు. భావికులైన భక్తులను వెంటబెట్టుకుని బాబా ఒకసారి ఎద్దుల బండిలోనూ మరొకసారి గుర్రపు బండిలోనూ మైలున్నర దూరంలో ఉన్న రహతాకు వెళ్ళేవారు. ఆ గ్రామస్తులు డోలు, సన్నాయి మొదలగు వాద్యాలతో సహా ఊరి పొలిమేర వద్ద బాబాను కలుసుకుని ప్రేమతో వారికి సాష్టాంగ చేసేవారు. అటు తర్వాత అక్కడి నుండి బాబాను ప్రేమతో ఆనందం ఉప్పొంగిపోతూ ఉండగా మేళతాళాలతో అతివైభవంగా ఊళ్ళోకి తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ ఫలహారాన్ని సేవింపచేసి వారిని సుఖంగా కూర్చుండబెట్టి ఆ తరువాత ఉభయులు పాత కథలను, గత స్మృతులను ముచ్చటించుకునేవారు. వారి పరస్పర ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఈ విధంగా ఆనందంగా విహరించి ఫలహారాన్ని సేవించిన తరువాత బాబా తమ సహవాసులతో కలిసి సంతోషంగా తిరిగి వచ్చేవారు. ఒకవైపు రహతా గ్రామము, రెండో వైపు నీమ్గాం గ్రామము, ఈ రెంటి మధ్య సిరిడి గ్రామము. ఈ మధ్య కేంద్ర బిందువు నుండి ఈ రెండు గ్రామాల నుండి బయటకి బాబా స్థూల శరీరంతో తమ నిర్యాణం వరకు ప్రయాణం చేయలేదు. అయినా వారికి ఎక్కడ ఏమి జరుగుతున్నది అంతా తెలుసు. వారు ఎక్కడికి ప్రయాణం చేయలేదు, రైలు బండిని అసలు చూడనే లేదు. అయినా ఆ రైలు బండ్ల రాకపోకల వేళల గురించి వారికి తెలుసు. రైలు బండి కదిలే సమయానికి వెళ్ళాలని భక్తుల ప్రయాణమై బాబా అనుమతి కోసం వారి వద్దకు వెళితే అంత తొందర ఎందుకు పడుతున్నారు అని అనేవారు. బాబా ఇక త్వరపడకపోతే ముంబై వెళ్ళే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పు వస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు అని అంటే ఇక్కడ వేరే మరో యజమాని ఎవరూ లేరు, మరి ఎందుకు ఇంత తొందర? వెళ్ళి కొంచెం రొట్టె తిను, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళవచ్చు అని చెప్పేవారు. వారి మాటలు జవదాటి ధైర్యం ఎవరికి ఉంటుంది? పిన్నలు, పెద్దలు, వివేకులు, ప్రాజ్ఞులు అందరికీ ఇది అనుభవమే. వారి ఆజ్ఞను పాటించిన వారి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. కానీ వారికి మాటను లక్ష్య పెట్టని వారు తప్పక ఫలితాన్ని అనుభవించేవారు. అసంఖ్యాకంగా ఉన్న ఇటువంటి అపూర్వము, అభినవము అయిన అనేకుల అనుభవాలను ఒకటి తరువాత ఒకటి సంక్షిప్తంగా చెబుతాను. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చి తరువాతి అధ్యాయంలో భక్తులు తమ ఊళ్లకు వెళ్ళేటప్పుడు బాబా ఆజ్ఞను పొందాలి. ఆజ్ఞను పొందిన వారే వెళ్ళడం, లేని వారు ఉండిపోవడం, లేకపోతే బాబా మాటను జవదాటం వల్ల అపాయాలకు గురి కావడం గురించి తెలియజేస్తాడు. అట్లే మధుకర వృత్తిని చేపట్టి సాయిబాబా భిక్షానాన్ని ఎందుకు సేవించేవారు? పంచసూనాది పాతకక్షాళనం మొదలగు కథల వర్ణన తరువాత మీ శ్రేయస్సు కొరకు సాయి చరిత్రను శ్రవణం చేయని హేమాడ్ శ్రోతల చరణాలకు నమస్కరించి మాటిమాటికి వేడుకుంటున్నాడు. స్వస్థ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయి సమర్థ అవతరణమను 8వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మనం సాయి వంటి దైవంబు లేడోయి, ప్రజలందరి నోట సాయినామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవులలో మన హృదయ కుహారంలోని నిశ్శబ్ద నిశీదిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృతధారలు అంతటా నిరంతరం
నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయవలసింది. సర్వే జనా సుఖినో భవంతు.